యెహోవా ప్రమాణము చేసి వారి పితరులకు ఇచ్చేదని చెప్పిన దేశమంతయు ఆయన ఇజ్రాయేలుకు అప్పగించెను. వారు దాన్ని స్వాధీనపరుచుకుని దానిలో నివసించిరి. యెహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారం అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలగజేసెను. యెహోవా వారి శత్రులందరినీ వారి చేతికి అప్పగించుండెను గనుక వారిలో ఒకడును ఇజ్రాయేలు ఎదుట నిలవలేకపోయెను. యెహోషువ గ్రంథము 21వ అధ్యాయం 43-44 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు జూన్ 6 థర్స్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. అబ్రహాముకు ఆశీర్వాదమునకు, దీవెనలకు నిన్ను నన్ను మనందరినీ కూడా దేవుడు వారసులుగా చేసి సమృద్ధైన ఆశీర్వాదంతో నింపునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఈ వచ్చే ఆదివారం బాప్టిస్ట్ కార్యక్రమాలు ఉన్నాయి. బాప్టిజం సిద్ధపడే వాళ్ళు, రక్షణ పొందాల్సిన వాళ్ళు రక్షణకే సిద్ధపడండి. అలాగే వచ్చే ఆదివారం అన్నింగ్ ప్రేయర్స్, వచ్చిన ప్రతి ఒక్కరి తల్ల మీద నా స్వహస్తాలతో ప్రేయర్స్ ఉంటాయి. రెండవది స్కూల్స్, కాలేజ్ రీఓపెన్ అవుతుంది. మన బిడ్డలకు కూడా ప్రేయర్స్ చేసి స్కూల్స్, కాలేజ్లోకి పంపిద్దాం. ఈ విషయాన్ని గమనించండి. అలాగే దేవుడు ఏదైతే ఇజ్రాయెల్కి అబ్రహాము కాలంలో ప్రమాణం చేశారో దాని అంతటిని యెహోషువ కాలంలో దేవుడు ఆ దేశాన్ని, కనాను దేశాన్ని శత్రులందరి మీద విజయాన్ని ఇచ్చి నలుదిక్కుల నెమ్మది కలుగు చేసి వాళ్ళు విశ్రాంతి కలుగు చేసి ఆ దేశాన్ని స్వాధీనపరిచారట. ప్రైజ్ జీసస్. ఒక్కడు కూడా ఇజ్రాయెల్ ఎదుట నిలవలేకపోయారట. ప్రైజ్ ది లార్డ్. ఆయన సెలవిచ్చిన మాటలు ఏది తప్పిపోలేదట, అంతా నెరవేర్చారట. 44 వచ్చిన చివర్లు అంటాడు, గొప్ప దేవుడు మాటిస్తే తప్పిపోయేవాడు కాదు. ఈరోజు నీతో మాటిస్తున్నాడు. ఏదైతే నీ ప్రమాణం చేశారో దాన్ని నువ్వు స్వాధీనపరుచుకోబోతున్నావు. ఏదైతే నలుదిక్కుల దేవుడు నెమ్మది కలుగజేస్తున్నాడు, ఏ ఒక్కటి కూడా ఆయన చెప్పింది చేయకోకుండా మానే దేవుడు కాడు. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో అద్భుతాలు చేయనుగాక. నీ జీవితంలో అబ్రహాము ఆశీర్వాదానికి, దీవెనలకు నిన్ను వారసులుగా చేయనుగాక. నీ సమస్యను సమాధానంగా, సాక్ష్యంగా మార్చేయనుగాక. చీకటి తొలగిపోనుగాక. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చునుగాక. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యం వచ్చునుగాక. కునిగిన వారిని లేవనెత్తునుగాక. దేవుడు గొప్ప కార్యాలు చేయనుగాక. అమ్మాయిని ప్రార్థన ఆచరికడ ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడుతున్నాం. సంఘమును బలపరచండి. ఆయన నువ్వు ప్రమాణం చేసిన దాన్ని ఇచ్చే దేవుడు. కృప చూపించండి. ఇజ్రాయెల్ చేతికి అప్పగించు. అద్భుత రీతిలో ఆశీర్వదించి కృప చూపించి బలపరచండి. గొప్ప కార్యాలు చేయండి. ఏ చీకటి వాటి ప్రభావాలు ఎవరైనా పనిచేయనివద్దయ్యా. అయ్యా, ఆనాడు నా దేవుడు, ఈనాడు ఉన్నావు. కృప చూపించండి. యెహోషువ దినాలు ఎలాంటి విజయాన్ని ఇచ్చి, నలుదిక్కుల నెమ్మదినిచ్చి, కానాన్ని స్వాస్థ్యంగా ఇచ్చావు. అలా కృప మాకు దయచేసి గొప్ప జయాన్ని ఇవ్వండి. ఎవరి వ్యాధిగ్రస్తులు వారిని స్వస్థపరచండి. మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. చీకటి తొలగించండి. అయ్యా, ఎవరు నేను జాబ్ లేదు, జాబ్స్ ఇవ్వండి. ఫైనాన్షియల్ నలిగిపోతున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. ఎవరికి నైనా బిజినెస్ అవట్లేదు, బిజినెస్ విషయంలో కృప చూపించండి. ఎలక్షన్ ఇచ్చింది, రిజల్ట్స్ అయిపోయినాయి. ప్రభు దాని గురించి మార్కెట్ అంతా వెయిట్ చేస్తుంది. మార్కెట్ మళ్ళీ తిరిగి స్టార్ట్ అవ్వాలి. రియల్ ఎస్టేట్ కానీ, బిజినెస్లు కానీ అన్నీ స్టార్ట్ అవ్వాలి. కృప చూపించండి. అన్ని విషయాలు దీవెన ఇచ్చేయండి. ఆయన వర్క్స్ జరగాల, ఆయన అన్నిటి ప్రాజెక్టులు దొరకాలి, అన్నింటిలో కృపనిచ్చుకో. పేమెంట్స్ రావాలి, అన్నింటిలో దీవెన దయచేయండి. ఎవరు నాయన మ్యారేజ్ కాలేదు, మ్యారేజ్లు అవ్వాలి. మంచి భాగస్వామి మ్యారేజ్ చేయండి. ఎవరు గర్భఫలం వాళ్ళకి గర్భఫలాలు ఇవ్వండి. ఏసునామములో. ఎవరు గర్భిణీ స్త్రీలు వాళ్ళకి క్షేమాన్ని, సుఖప్రసవాలు ఇవ్వండి. స్కూల్స్, కాలేజీ రీఓపెన్ అవుతుంది. మా బిడ్డలకి కృపతోడయించి ఆయన అన్నింటిలో కావాల్సినవన్నీ కూడా సమకూర్చండి. ప్రామిస్ ల్యాండ్లో కూడా ఉన్న ప్రాబ్లంతో సాల్వ్ చేసి మిరాకిల్స్ చేయండి. ఏసునామములో. అద్భుతలో మా పక్షంగా మీరుండి విజయాన్ని ఇవ్వండి. అలాగే నాయన ఎందరికో దర్శనం చూపించే సర్కస్కురండి. మీ చిత్త మీద కృపదేశ వానొస్తూ మీరు మాట్లాడండి. గిఫ్ట్గా ఇచ్చే కృప చూపించండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అజర్మెంట్లు దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం ఇచ్చి నడిపించండి. గొప్ప జయాన్ని ఇవ్వండి. అందరినీ దీవించండి. ఈరోజు రాకపోకలు కూడా క్షేమాన్ని ఇవ్వండి. యాక్సిడెంట్స్ అవాయిడ్ చేయండి. ఆయన జాబ్స్లో, బిజినెస్లో బయటికి వెళ్ళి వచ్చేవాళ్ళు అందరూ తోడై ఉండండి. చిన్న బిడ్డలు కూడా తోడై ఉండండి. ప్రతి ఒక్కరిని ప్రొటెక్ట్ చేసి కృపా కాపుదలు ఇచ్చి పరిచారకులు అందరినీ దీవించి గొప్ప ఆశీర్వాదం నింపి మహిమ చెందమని, అనంటింగ్ ప్రేజ్ పుణ్య సిద్ధపరచమని, జయమని, మన కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. బర్త్డే, వెడ్డింగ్ అజర్మెంట్ బిడ్డలకి హ్యాపీ యానివర్సరీ, హ్యాపీ బర్త్డే టు యూ. దేవుడి రోజుతో గొప్ప విజయాన్ని ఇచ్చి కృపనిచ్చును గాక. ఆమేన్. ప్రామిస్ ల్యాండ్ కోసం ప్రేయర్ చేయండి బలంగా. ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలా. మే గాడ్ బ్లెస్ యు ఆల్.